వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైన్ మౌంట్ డైరీస్. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం మంచి కిచెన్లో మన పని త్వరగా ఈజీగా అయిపోయే కొన్ని ఐటమ్స్ని కూడా ఈరోజు మీకు అయితే చూపించడానికి అయితే తీసుకొచ్చేసాను. ఇవన్నీ కూడా చాలా బడ్జెట్ రేంజ్లో ఉంటాయండి. చాలా మంచి ఐటమ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈరోజు మీ అందరికీ ఇప్పుడు 1 by 1 అయితే షేర్ చేస్తాను. ఇవన్నీ కూడా మీకు బిలో 300 ఉంటాయి. సో మనం ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. మీకు వీటిలో ఏమైనా నచ్చినట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో వీటన్నిటి లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ప్రతిదీ చూపించిన ప్రతి ఐటమ్ కూడా నేను పక్కన వాటి పిక్ అండ్ రేట్ కూడా డిస్ప్లే చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇది ఒక పీస్ అయితే చూద్దాము. ఇవి ఎందుకు ఇలా ఉంచానంటే మీకు ప్యాకింగ్ కూడా ఎంత మంచిగా చేసి ఇచ్చారని చెప్పి చూపించడానికి అయితే ఇలానే ఉంచాను. అంటే ఇది యాక్చువల్లీ మనకి కార్టూన్ బాక్స్లో వస్తుంది. లోపల కూడా ఇంత మంచిగా ప్యాకింగ్ అయితే చేశారనమాట. ఫస్ట్ ఇది అయితే చూపించేస్తాను. ఇది మనకి డైనింగ్ టేబుల్ మీదకి బాగుంటుందండి. డైనింగ్ టేబుల్ మీద మంచి డెకోర్ అనమాట. అంటే సాల్ట్ అండ్ పెప్పర్కి చాలా బాగుంటుంది. చూడటానికి లుక్ వైజ్ అయితే బాగుంటుంది అనమాట. ఇది ఒకసారి మీకంటే ప్యాకింగ్ ఎలా వస్తుంది, ఇవన్నీ మనకి బ్రేక్ అవుతాయి అన్న ఛాన్స్ కూడా లేదనమాట. వీళ్ళంతా చక్కగా అంటే ఈ పర్టికులర్ సెల్లర్ దగ్గర చాలా మంచి ప్యాకింగ్ కూడా అయితే చేశారు. ఇదిగోండి, ఇదన్నమాట మనకి. ఇందులో మనం చక్కగా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకోవచ్చు. అంటే ఎటువంటి ప్లాస్టిక్స్ అలా ఏమి యూజ్ చేయకుండా మనం మంచిగా ఇలా వుడెన్లో అయితే మనం మంచిగా మన డైనింగ్ టేబుల్ అయితే డెకోర్ చేసుకోవచ్చు. ఇది చూసారా, వీల్స్ అనమాట. కొంచెం ఇలా వీల్స్ కూడా వెళ్తున్నాయి. ఫ్రంట్ 2 వీల్స్ అయితే వెళ్తున్నాయి, బ్యాక్ వీల్స్ కొంచెం 4 వీల్స్ వెళ్తున్నాయి. మనం చాలా చక్కగా చాలా బాగుందండి. ఈజీగా డెకోర్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా చూసారా, చిన్న డిజైన్తో ఇచ్చారు. చాలా బాగుంది. ఈ పర్టికులర్ పీస్ అయితే మాత్రం మనకి మంచి రేట్లో అయితే మనకి అవైలబుల్గా ఉందండి. చూడటానికి ఇలా చిన్న పీస్ లా కనిపిస్తుంది, కానీ మనకి చాలా క్యూట్గా ఉంది. చిన్న పీస్ అనేది డైనింగ్ టేబుల్ మీదకి ఇలా చిన్నగా సరిపోతాయి కదా, బాగుంటుంది. ఇది కూడా ఇది మాత్రం చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది గుంత పొంగనాలు ప్యాన్ అంటాం కదా, అది అండి. నా దగ్గర అంటే ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇది తీసుకోవటానికి, బట్ అవ్వట్లేదు. సో ఈసారి మాత్రం పర్చేస్ చేశాను. ఇదిగోండి, ఇది మంచిగా అల్యూమినియంలో వచ్చింది. ఇది మనకి లోపల ఈ బ్లేస్ కూడా చూసుకోవచ్చండి, చాలా పెద్దగా వచ్చింది చక్కగా. అంటే మరి చిన్న చిన్న పొంగనాలు కాకుండా మంచిగా పెద్దగానే వస్తాయి. మనకి లోతు ఎక్కువగానే ఉంది. అలాగే ఈ విడ్త్ కూడా చూసారా, పెద్దగా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఇదంతా కూడా ఈ కోటింగ్ అంతా కూడా అల్యూమినియం కోటింగే. నాకు ఈ కోటింగ్ మెటీరియల్ క్వాలిటీ కూడా తెలుస్తుంది. చాలా బాగుందండి. అండ్ దీనికి ఒక ప్లేట్ ఇచ్చారు, ఇది మనం ఫిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ అలాగే ఒక స్క్రబ్బర్ కూడా ఇచ్చారు. నేను తీసుకున్న ఈ పర్టికులర్ సెల్లర్ దగ్గర అయితే మీరు రేటింగ్ అయితే అరౌండ్ 1 lakh ప్లస్ అయితే రేటింగ్స్ ఉన్నాయన్నమాట పర్చేసెస్. చాలా మంచిగా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇది 4+1 రేటింగే ఉంది. మనం చాలా చక్కగా చాలా బాగా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. మీకు కావాలంటే మాత్రం కింద వెళ్ళి ఒకసారి లింక్ అయితే చెక్ చేయండి. ఇది కూడా మనకి చాలా బడ్జెట్ రేంజ్ అండి, 200 to 300 రేంజ్లోనే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇవైతే చూపిస్తాను. ఇవి వచ్చేసి మనకి కోకోనట్ గ్రేట్ చేసుకోవచ్చు అనమాట దీంతో. ఇదివరకు చిన్నప్పుడు అయితే మన దగ్గర అంటే మన మమ్మీస్ దగ్గర వాళ్ళ దగ్గర అయితే కోకోనట్ తురుముకునేది ఉండేది కదా. ఇప్పుడు మన మోడర్న్ హౌసెస్లో ఇలా అలాంటివి అయితే ఉంచుకోవట్లేదు కదా ఎవరు. సో ఇలాంటివి అయితే వస్తున్నాయి. మనం ఈజీగా కోకోనట్ ఇలా పట్టుకొని ఇలా గ్రేట్ చేసేసుకోవచ్చు అనమాట. మొత్తం వచ్చేస్తుంది, పీల్ చేసేసుకోవచ్చు. ఇది చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇది కూడా చాలా 150 బిలోనే పడింది అనమాట. ఇది కూడా మనకి అంటే పని చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది. ఏమన్నా మనకి కుకింగ్ ఎక్కువ ఉన్నప్పుడు కానివ్వండి, లేదా ఫెస్టివల్స్ అప్పుడు కానివ్వండి, ఎక్కువ కోకోనట్తో చేస్తున్నప్పుడు మనం చక్కగా ఇలా గ్రేట్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది కూడా. నెక్స్ట్ ఇలాంటిదే, ఇది వచ్చేసి మనకి కార్న్ పీలర్ అనమాట. కార్న్ని పీల్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇది ఇలా పెట్టుకొని కార్న్ని ఇలా మొత్తం మనం గ్రేట్ చేసినట్టు ఇలా అంటే మొత్తం మనకి ఈ కార్న్ అనేది వచ్చేస్తుంది. మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ లోపలికైతే వెళ్తుంది కార్న్. దాన్ని పట్టుకొని ఇలా లాగామంటే మొత్తం మనకి కార్న్ అయితే మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇది మనం ఈజీగా పని అయితే అయిపోతుంది. పట్టుకొని మెల్లగా ఒక్కోటి వచ్చే బదులు ఇలాంటివి చేతిలో ఉన్నాయంటే ఇలా పెట్టి లాగేసామంటే మొత్తం అంతా కూడా వచ్చేస్తాయి. ఇది కూడా మనకి 120 or 100 ఆ రేంజ్లోనే పడిందండి. ఇది మెటీరియల్ కూడా మనకి స్టీల్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి.
మనం చక్కగా అంటే పిల్లలకి ఇచ్చినా కూడా ఈజీగా చేసేస్తారు. పని మనకి త్వరగా అయిపోతుంది అనమాట. అంటే మార్నింగ్ పిల్లలకి మనం స్నాక్స్ అవి ప్రిపేర్ చేసినప్పుడు కానివ్వండి, లంచ్ బాక్సెస్లో కానివ్వండి, ఆ టైంలో అలవాలంటే కష్టమవుతుంది కదా. సో ఇలా మనం పీల్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. ఇది ఒక ట్రే అనమాట. ఇది యాక్చువల్లీ రొటేటింగ్ ట్రే. ఇది చూసారా, ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇవి మనం ఎయిదర్ డైనింగ్ టేబుల్ మీదన్నా పెట్టుకోవచ్చు, లేదంటే మనం కిచెన్లో ఎక్కడన్నా కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చక్కగా అన్నీ మనకు కావాల్సిన అన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా కింద అయితే ఇలా ఉంటుంది, ఇలా మనకి రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఒక దగ్గర ఉండి ఇట్లా ఏమైనా కావాలన్నా ఇలా రొటేట్ చేసుకొని అయితే తీసుకోవచ్చు. ఇది కూడా చాలా బడ్జెట్ రేంజ్లో పడిందండి. ఇది కొంచెం క్వాలిటీ వచ్చేసరికి నిజంగా చెప్పాలంటే కొంచెం లో క్వాలిటీ అనే చెప్పొచ్చు. బట్ పర్పస్లీ మనకైతే మాత్రం యూజ్ అవుతుంది, యూజ్ అయ్యే ఐటమే. అండ్ మనం చక్కగా బాత్రూంలో కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే మనం ఈజీగా ఆర్గనైజర్ అనే చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. బట్ క్వాలిటీ మాత్రం కొంచెం లో క్వాలిటీ అని అయితే చెప్తాను నేను. అంటే కొంచెం తక్కువ రేటే కదా, సో పర్లేదు మనకి. ఇదేం పెద్ద మనం ఎక్కువేమీ యూజ్ ఏం చేయం కదా. ఏమన్నా ఆయిల్ బాటిల్స్ కానివ్వండి, సాస్ బాటిల్స్ కానివ్వండి, అలా ఏమైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలా బాత్రూంలో వచ్చేసరికి షాంపూస్, కండిషనర్స్ ఇలా ఏమన్నా పెట్టుకోవచ్చు అనమాట. ఆర్గనైజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. లేదా డ్రెస్సింగ్ యూనిట్లో కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది ఈ ఐటమ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి మా బాబు కోసం తీసుకున్నాను. ఇలాంటి చిన్న చిన్న ప్యాన్స్ మీద మనం ఆమ్లెట్ కానివ్వండి, లేదా ప్యాన్ కేక్స్ కానివ్వండి, అలా పిల్లలకి మనం ఏమైనా ఇస్తున్నప్పుడు ఇలాంటి షేప్స్ ఉన్న ప్యాన్లో వేసిస్తే వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్టెడ్గా తింటారు కదా, కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి ఇలాంటి వాటిల్లో వేస్తే. సో నేను ఇలా స్మైలీ ఉన్నది అయితే తీసుకున్నాను. ఇలా టెడ్డీ వచ్చింది. బట్ ఇంకా వీటిలో చాలా షేప్స్ అయితే ఉన్నాయి, స్టార్ షేప్స్ అవి ఇవి చాలా షేప్స్ అయితే ఉన్నాయి. చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి కూడా చిన్నది. ఇది 200 సంథింగ్ అలా పడింది అనమాట. ఇది కూడా నాన్ స్టిక్కే అండి. ఇది కొంచెం చూసారు కదా, ఇది కూడా నాన్ స్టిక్కే. మన ఈజీగా బాగుంటుంది ఇది కూడా. అంటే పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇలాంటివి కొంచెం అట్రాక్టివ్గా అయితే ఉంటాయి. ఇది అరౌండ్ 200 అలా పడింది అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ వస్తుంది. సో సమ్మర్ అంటేనే పికిల్స్ పెట్టుకుంటాం కదా. సో పికిల్స్ కోసం జార్స్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి ఇలా అంటే ఆల్రెడీ కార్టూన్ బాక్స్లో ఒక ప్యాకింగ్ అయితే వచ్చింది. ఇలాంటి బాక్స్లో ప్యాకింగ్ అయితే వచ్చింది. బట్ లోపల కూడా ఇంత చక్కగా ప్యాక్ చేశారు చూసారా. అంటే ఇవి పింగాణి ఐటమ్స్ కదా, సో చాలా కేర్ఫుల్గా అయితే ప్యాక్ చేశారండి ఈ పర్టికులర్ సెల్లర్ అయితే మాత్రం. సో ఇవి ఒకసారి నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇవి 2 జార్స్ వస్తాయండి. వీటి ప్రైజెస్ ఒకసారి నేను పక్కన మెన్షన్ చేస్తాను, చూడండి. చాలా బాగా ప్యాక్ చేశారు ప్యాకింగ్ అయితే మాత్రం. నేను ఇది ఒకసారి మీకు ఎలా ఉంటుందో కూడా ప్యాకింగ్ అని చెప్పి చూపించడానికి ఇలా కొంచెం ప్యాకింగ్ వదిలేసాను అనమాట. ఇలా ఉంటున్నాయండి జార్స్ అయితే. చాలా క్యూట్గా ఎల్లో అండ్ బ్లూ కలర్ ప్రింట్లో చాలా బాగుంది. ఇంకా దీనికి స్పూన్స్ కూడా వస్తాయి. ఇవి 2 జార్స్ అండి. ఇప్పుడు వీడియో లేట్ అయిపోతుంది కదా, సో ఒకటైతే ఓపెన్ చేసి చూపించాను, ఇంకో జార్ కూడా ఉంది. సో వీటిలో మనకి స్పూన్స్ కూడా వచ్చాయి. ఇదిగోండి స్పూన్స్ కూడా మనకి ఇంత చక్కగా ప్యాక్ చేసి అయితే ఇచ్చారు సెపరేట్గా. మనకి ఇలా స్పూన్స్ కూడా వచ్చాయన్నమాట. చక్కగా ఇలా అయితే స్పూన్ ఇందులో పెట్టేసుకోవచ్చు. ఇలా మనకి ఓపెన్గా అయితే ఇలా కొంచెం స్పేస్ అయితే ఉంటుంది. హోప్ మీ అందరికీ అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. సో ఇలా అయితే ఉంటుంది. అండ్ దీని కింద మనకి ట్రే కూడా ఇచ్చారండి. ఇదిగోండి ఆ ట్రే కూడా ఎంత చక్కగా మంచిగా ప్యాకింగ్ కూడా చేసి ఇచ్చారు మనకి.
అంటే ఇవన్నీ లోపల మళ్ళీ సెపరేట్గా అన్ని పార్ట్స్ అన్నీ సెపరేట్గా మళ్ళీ మనకి ప్యాక్ చేసి అయితే ఇచ్చారు. ఇలా మనకి ట్రే వస్తుంది అండ్ అలానే ఇలా 2 జార్స్ అయితే వస్తాయి అన్నమాట. చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో కదా. ఇది కూడా మనం డైనింగ్ టేబుల్ మీద చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి, పికిల్స్ అయి పెట్టుకొని. ఇప్పుడు కమింగ్ సమ్మర్కి అయితే ఈ ఐటమ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనకి కొంచెం 300+ అలా రేట్ పడినట్టుంది, బట్ వర్త్ అని అయితే చెప్పొచ్చు, ఎందుకంటే చాలా వెయిట్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా పింగాణి ఐటమ్స్ కదా, సో చాలా వెయిట్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది, అంటే క్వాలిటీ మాత్రం, మెటీరియల్ క్వాలిటీ మాత్రం నిజంగా 100% రికమెండెడ్ అని అయితే చెప్పొచ్చు. అంత బాగుందన్నమాట. సో మీరు దీని డిజైన్ కానివ్వండి, చూడండి చాలా క్యూట్గా ఉంది. అంటే ఎల్లో అండ్ బ్లూ కలర్ అంటే కొంచెం అట్రాక్టివ్ కలర్స్ కదా, చాలా బాగుందన్నమాట. ఇది కూడా మీకు కావాలంటే మాత్రం కింద పర్చేస్ చేయండి ఒకసారి లింక్ ఓపెన్ చేసి. సో ఇవన్నీ కూడా ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇప్పుడు త్వరగా స్టాక్అవుట్ కూడా అయిపోతున్నాయి. సో స్టాక్అవుట్ అవ్వకముందే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఐటమ్ అండి. ఇది కిచెన్లో మనకి ఆర్గనైజర్ ర్యాక్ అనమాట ఇది. సో ఇది మనం స్టవ్ పక్కన కానివ్వండి లేదా కిచెన్లో ఎక్కడైనా సరే మనం చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనకి ఇది 2 స్టేర్స్ వస్తుంది అనమాట. ఇక్కడ కొంచెం పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా కొన్ని పెట్టుకోవచ్చు. అంటే మనకి ఎవరైతే స్టవ్ పక్కన కానివ్వండి ఇలా మనకి ఎక్కడైనా మెస్సీ అనిపిస్తుంది అన్నప్పుడు మనం ఇలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది మనకి 200 సంథింగ్ అలా పడింది. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను నేను. చూసారా, ఇది మనకి స్టెయిన్లెస్ స్టీల్ అనండి, చాలా బాగుంటుంది ఇది కూడా. అంటే మరి తేలిగ్గా అయితే ఏం లేదు, కొంచెం మెటీరియల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అంటే 200 కదా ఎలా ఉంటుందో అనుకున్నాను నేను కూడా, బట్ ఇది వచ్చిన తర్వాత చూస్తే మాత్రం ఇదంతా కూడా మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా చాలా లావుగానే ఉన్నాయండి. అంటే సన్నగా అలా ఏం లేవన్నమాట. ఈ స్టీల్ కూడా చాలా బాగుంది అండ్ కొంచెం వెయిట్ కూడా ఉందన్నమాట. మరి లైట్ వెయిట్ కూడా ఏం లేదు, కొంచెం వెయిట్ కూడా ఉంది. సో మనం ఈజీగా పక్కన మనం ఏమైనా మెస్సీగా పడిపోయినాయి అనుకున్నవన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా ఇక్కడ ఆయిల్ బాటిల్స్ కానివ్వండి లేదు అలా ఏమైనా ఉన్నాయంటే సాల్ట్, పెప్పర్ ఇలాంటివన్నీ కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంటుంది. కిచెన్లో మెస్సీ అవుతుంది అని అనుకున్న వాళ్ళకైతే ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇవి కొన్ని ఐటమ్స్ అండి, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఎందుకంటే ఒకసారి వీడియో అయితే లెంతీ అయిపోతుంది కదా. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తాను. అన్నీ కూడా చాలా చక్కగా అన్నీ యూజ్ అయ్యే ఐటమ్సేనండి. మనకి ఏది ఇది వేస్ట్, ఇది అవసరం మా కిచెన్లో అన్నట్టు ఏమీ లేవన్నమాట. అన్నీ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్లో అన్నీ యూజ్ అయ్యే ఐటమ్సే. సో మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వెంటనే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగున్నాయండి, ఎవ్రీథింగ్. ఇది కూడా చాలా క్యూట్ అనిపించింది అనమాట. ఇది కూడా చూసారు కదా. సో మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వెంటనే వెళ్ళి స్టాక్అవుట్ అవ్వకముందే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. అంతే అండి. మన వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి అండ్ కమెంట్ చేసేసి, అండ్ ఫస్ట్ టైం మన వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరో ఒకరికి ఖచ్చితంగా యూజ్ అవుతూనే ఉంటాయి కదా. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఖచ్చితంగా మన వీడియోస్ని షేర్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.